శ్రీమతే నమః. మొన్న 27వ తారీఖు జూన్ నెలలో శ్రీవిల్లిపుత్తూరులో పెరియ మారియమ్మన్ ఆలయంలో ఏవో ప్రతిష్టలు అవి జరుగుతుంటే నలుగురు అర్చకులని చెప్పుకుంటున్న వాళ్ళు అక్కడ అసభ్యంగా ప్రవర్తించారనమాట. అంటే మందు తాగేసి నృత్యాలు చేసి ఆ ఒంటి మీద ఉన్న పంచెను కూడా తీసేసి అక్కడికి వచ్చిన స్త్రీమూర్తుల మీద అసహ్యంగా మాట్లాడుతూ బూతులు మాట్లాడుతూ ఒక స్త్రీమూర్తి మీద లైంగికంగా కూడా వాళ్ళు ప్రవర్తించారట, అసహ్యంగా ప్రవర్తించారట. ఈ విషయం అంతా బయటికి తెలిసింది. సరే, అక్కడ ఉన్న పార్టీ ఏం చేసింది అంటే వాళ్ళని సస్పెండ్ చేశాము అని చెప్పారు. సరే, సస్పెండ్ చేశాము అని చెప్పారు, అదంతా బానే ఉంది. ఈ లోపేమో సామాజిక మాధ్యమంలో వీడియోస్ ఏం పెట్టేశారంటే, అదిగో బ్రాహ్మణులు ఇలా చేశారు, తాగి తందనాలు ఆడేసి ఆడవాళ్ళను కూడా ఏడ్పించడానికి వాళ్ళు సిద్ధపడిపోతున్నారు, ఛీ నికృష్టులు అంటూ వీడియోలు పెట్టేశారు. అసలు అక్కడ జరిగింది ఏంటంటే, ఈ పెరియ మారియమ్మన్ ఆలయం ఏదైతే ఉందో అక్కడ ఉన్న అర్చకులు బ్రాహ్మణులు కాదు. అక్కడ ఉన్న పార్టీ ఏం చేసింది, ఈ అర్చకులుగా నియమించడం కోసం ఎవరైనా ఉండొచ్చు, అంటే అన్ని దేవాలయాల్లో కూడా ఎవరైనా ఉండొచ్చు అని చెప్పేసింది అనమాట. చెప్పేసి కొంతమందికి వాళ్ళని తీసుకుని 10 నెలలు క్రాష్ కోర్స్ పేరిట, అంటే ఈ అర్చకత్వం అంతా 10 నెలల్లో నేర్పిస్తుంది. 10 నెలల్లో ఎలా తెలిసిపోతా చెప్పండి? ఆగమాలు, సంప్రదాయాలు, నియమనిష్టలు ఇవన్నీ 10 నెలల్లో నేర్చేసుకుంటారా? 10 నెలల్లో నేర్చుకోవడం కోసం సంభవం అవ్వదు కదా. అసలు 12 సంవత్సరాలు నేర్చుకుంటారు. చిన్న పిల్లల నుంచి 12 ఏళ్ల పాటు గురుకులంలో ఉంటారు పిల్లలు. ఇవన్నీ నేర్చుకోవాలి అంటే ఆగమాలు, సంప్రదాయాలు, ఆచారాలు ఇవన్నీ తెలుసుకోవాలి అన్నా ఎంత కష్టపడతారో, నియమాలు పాటిస్తారు, ఎంతో నిష్టగా ఉంటారు. ఆహార విషయాల్లో కూడా ఎన్నో నియమాలు పాటిస్తూ పొద్దున్న 4 గంటలకు లేస్తారు. అలా లేచి ఎండనక వాననక చలి అనక నియమాలు పాటిస్తూ వాళ్ళు నేర్చుకుంటారు. అప్పుడు బయటకు వస్తారు 12 ఏళ్ల తర్వాత. అంటే ఆ విద్యంతా నేర్చుకోవటం కోసం 12 సంవత్సరాలు పడితే క్రాష్ కోర్స్ పేరిట 10 నెలల్లో ఈ విద్యను నేర్పిస్తే మరి అలా తయారవకి ఇంకెలా తయారవుతారు చెప్పండి? ఏవైనా అంటే ఇదిగో మీరు కులాలు అంటూ విడదీసేస్తున్నారా, వివక్ష చూపిస్తున్నారా అంటారు. ఎవరి మనసుకి వాళ్ళకి అర్థం అవుతుంది కదా వివక్ష చూపిస్తున్నారా లేదా అనేది. అప్పుడు మీరు అడగచ్చు, సరే వాళ్ళేమో బ్రాహ్మణులు కాదు అంటున్నారు, మరి ఇదే సంఘటన బ్రాహ్మణులు చేస్తే కరెక్టేనా అని. అలా ఎవరు చేసినా తప్పే. అసలు ముందుగా బ్రాహ్మణులు చేశారు అని అనుకోండి, బ్రాహ్మణుల్లోనే వాళ్ళని ఎవరిని ఎంకరేజ్ చేయరు, ఏ కార్యక్రమాలకి పిలవరు, వాళ్ళని ఎప్పుడు బహిష్కరిస్తూనే ఉంటారు. అలాంటి పిచ్చి పనులు చేస్తే ఎవరు ఎంకరేజ్ చేయరు, ముందుగా ఖండించేది బ్రాహ్మణులే గనక ఒకవేళ చేస్తే. కానీ ఈ పెరియ మారియమ్మన్ ఆలయంలో వాళ్ళు పూజారులు, అర్చకులు అని చెప్తున్న వాళ్ళు మాత్రం బ్రాహ్మణులు కాదు. అక్కడున్న పార్టీ ఏదైతే ఉందో అది నాస్తికవాదంతో ముడిపడి ఉంది. హిందువులంటే అసలు ఇష్టం లేదు. వాళ్ళు ఎప్పుడు ఎన్ని సభల్లో మాట్లాడినా మలేరియా, డెంగ్యూ వ్యాధులతో పోల్చారు, సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తామనే కదా వాళ్ళు చెప్పారు. ఈ భావజాలం అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే అక్కడ రామస్వామి అనే ఉన్న ఆయన వల్ల వచ్చింది. ఇదివరకు ఆయన ఆ భావజాలాన్ని అంతా అక్కడ నింపేశారు. ఆ భావజాలంతో వాళ్ళందరూ పెరిగి పెద్ద అయిపోయారు. రామస్వామి గారు కూడా హిందూ ద్వేషి, ముఖ్యంగా బ్రాహ్మణ ద్వేషి. రామాయణాన్ని చెప్పులతో కొట్టించడమే కాకుండా రాముడి విగ్రహాన్ని ఇలా ఊరేగిస్తున్నప్పుడు మెళ్ళలో చెప్పులు వేశారు. రాముడి విగ్రహం మెళ్ళలో అంత అవమానించారు హిందువుల్ని. హిందూ ద్వేషం ఎంత ఉందో అంతకు మించి బ్రాహ్మణ ద్వేషం అనమాట. అక్కడున్న పార్టీకి కూడా బ్రాహ్మణ ద్వేషం. అందుకే ఈ బ్రాహ్మణుల కడుపు కొట్టేయాలని చూశారు. అక్కడ ఉన్న వాళ్ళే కాదు, మన ఆంధ్రప్రదేశ్ లో కూడా కొన్ని పార్టీలు వాళ్ళకి పైకి హిందూ ద్వేషం లేదు కానీ బ్రాహ్మణ ద్వేషం మాత్రం వాళ్ళు చూపించారు. చాలా విషయాల్లో చూపించారు బ్రాహ్మణ ద్వేషం. వీళ్ళు మాత్రమే కాదు, లాలూ ప్రసాద్ యాదవ్, విపి సింగ్ వీళ్ళందరూ కూడా బ్రాహ్మణుల కడుపు కొట్టేయాలనే అనుకున్నారు వాళ్ళు. ఈ విపి సింగ్ అయితే అప్పట్లో హిందూ సమాజాన్ని బలహీనపరచాలని మండల కమిషన్ తీసుకురావాలని అనుకున్నారు, ప్రయత్నించారు. అప్పుడు హిందువులు ఏం చేశారు, రిజర్వేషన్కి అనుకూలంగాను రిజర్వేషన్కి అననుకూలంగా ఉండేవాళ్ళగాను విడిపోయారు. అప్పుడు ఈ అద్వానీ గారు రథయాత్ర చేశారు రామ జన్మభూమికి సంబంధించి. ఆ రథయాత్ర చేసినప్పుడే మళ్ళీ హిందువులందరూ కలిసి ఏకంగా ఉన్నారు. వాళ్ళలో చీలికి పోయింది. అప్పుడు లేదు అంటే ఎన్ని గొడవలు వచ్చేసి ఉండేవి. ఇలా చాలా మంది ఎవరి ప్రయత్నాన్ని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. మొదట హిందూ ద్వేషులుగా కనపడతారు, కానీ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే బ్రాహ్మణ ద్వేషం అన్నమాట. సినిమాల్లో కూడా చూడండి, వాళ్ళు టార్గెట్ చేసేది బ్రాహ్మణుల్నే. ఆ మాంసం తినే చోట కూడా ఈ నామాలు పట్టుకునే వాళ్ళనే తీసుకెళ్ళి అక్కడ మాంసం తింటున్నారని చూపిస్తారు. వీళ్ళని చూపించేటప్పుడు కూడా బ్రాహ్మణునే చూపిస్తారు. ఈ 8 వసంతాల సినిమాలో వాళ్ళు చూపించింది ఎవరని చెప్పండి? ఒక బ్రాహ్మణునే కదా చూపించారు. మరి మిగతా వాళ్ళని ఎవరినైనా అలా చూపించగల ధైర్యం వాళ్ళకు ఉంటుందా? ఉండదు. అంటే అక్కడ పార్టీ మన ఆలయ వ్యవహారాల్లో కూడా రాజకీయాలు చేస్తోంది, హిందువుల మనోభావాలు దెబ్బ తీసేస్తోంది. ఇదంతా ఎందుకు చెప్పనో తెలుసా?
ట్విస్ట్ ఏంటంటే ఈ పూజారులుగా నియమించడం కోసం క్రాష్ కోర్స్ ఏదైతే నేర్పిస్తుందో వీళ్ళకి నైతిక పాఠాలు ఎవరి చేత నేర్పించిందో తెలుసా? ఒక క్రిస్టియన్ చేత, నెల్సన్ జేవియర్ అనే అతని చేత నేర్పించింది. అంటే వీళ్ళకి అసలు ఎవరి చేత చెప్పించాలి, ఎవరికి ఏ సంప్రదాయాలు నేర్పించాలనేది కూడా తెలియదు. కానీ మన హిందూ పూజారులకి ఆలయాల్లోకి ఎవరైనా వెళ్ళాలి అంటే వాళ్ళకి నైతిక పాఠాలు పరాయి మతస్థులతో ఇప్పిస్తుంది. మరి ఇది కుట్రే కదా, వాళ్ళు కుట్రపూరితంగానే కదా ప్రవర్తించారు. అందుకే మన దేవాలయాలు మనం స్వాధీనం చేసుకోవాలి, మన దేవాలయాలు మనకి అప్పజెప్పాలి అని ఈ నినాదాన్ని ఇంకా బాగా ఎలుగెత్తి చాటితే మన ఆలయాలు మనకి వచ్చేస్తే ఎవరిని నియమించాలి అనేది మనం చూసుకుంటాం. ఎవరో ఎందుకు కలగజేసుకోవాలి? అసలు ఆ పార్టీకి మన ఆలయాలకి ఏంటి సంబంధం? మన ఆలయాల్లో ఎవరిని నిర్మించాలని వాళ్ళు ఎందుకు నిర్ణయిస్తున్నారు? అందులోనూ పాఠాలు నేర్పించడానికి పరాయి మతస్థులను నియమిస్తారా? ఇంత ద్వేషమా వాళ్ళకి హిందువులంటే?